నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు గారు అలాగే డైరెక్టర్ రాజమౌళి గారి డైరెక్షన్లో రాబోతున్న వారణాసి సినిమా గురించే పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. కథ ఏంటి, అసలు మహేష్ బాబు గారిని ఈ సినిమాలో ఏ రకంగా వాడుకోబోతున్నారు, అలాగే మహేష్ బాబు గారు రాముడు అవతారంలో కనిపించబోతున్నారు అన్న న్యూస్, దీనికి సంబంధించి రాజమౌళి పెట్టబోతున్న అఫ్కోర్స్ ఆయన ఎవ్రీ మూవీకి ఎలాంటి ఎఫర్ట్ పెడతాడో మనందరికీ తెలిసిందే. బట్ ఇది ఇంకా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు రాజమౌళి గారు అన్నది ఆయన మాటల్లో మనకు చాలా క్లియర్ కట్గా తెలిసింది. ఇప్పుడు లేటెస్ట్గా మహేష్ బాబు గారి రాముడు లుక్ పోస్టర్ రిలీజ్ అయినట్టుగా తెలుస్తుంది. తెలియకుండా రిలీజ్ అయిందా, స్ట్రాటజీలో భాగంగా రిలీజ్ అయిందా? దాంతోపాటు వారణాసి సినిమాకు సంబంధించి మనకెవరికి తెలియని విషయాల్ని చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లకటి శ్రీకాంత్ గారు మనందరికీ చెప్తా అంటున్నారు. ఏంటో ఆయన మాటల్లోనే విందా. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఏంటి మా అందరికీ తెలియంది మీకు మాత్రమే తెలిసింది. దాంతోపాటు మహేష్ బాబు గారి రాముడు లుక్ ఫోటో ఇప్పుడు రిలీజ్ అయి నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. దాని గురించి అది యూనిట్ లో వాళ్ళే వ్యూహాత్మకంగా విడుదల చేశారు. ఓకే, స్ట్రాటజీ ఆసక్తికరంగా మారడానికి, ఆసక్తి పెరగడానికి యూనిట్ లో వాళ్ళే దానిని విడుదల చేశారన్న విషయం మనకు అర్థమవుతుంది. రాముడి పాత్రలో ఆయన చాలా అద్భుతంగా ఒదిగిపోయారు. అట్లాగే రాముడికి మీసాలు గడ్డాలు ఉండేటటువంటి రాముడిని చూపించడం అనేది ఒకంత ఆసక్తికరంగా అనిపించింది. వాస్తవానికి ఏంటంటే మా చిత్తూరు జిల్లా అర్ధగిరి, అరగొండ అంటాము, అరగొండ గ్రామంలో అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి కథాంశాన్ని తీసుకుని ఆ కథని పునాదిగా చేసుకుని మిగిలిన కథ మొత్తం రాజమౌళి గారు నడిపించారని విశ్వసనీయ వర్గాల కథనం. ఈ అర్ధగిరి ఏంటంటే ఇక్కడ రెండు కుటుంబాలండి. ఒకటి పైమాగం అనే గ్రామం, ఇంకోటి అరగొండ అనేటటువంటి గ్రామం. ఈ రెండు గ్రామాలు కలగలిసిపోయినటువంటి ప్రాంతం. ఇది సుసంపన్నమైనటువంటి గ్రామీణ ప్రాంతం అన్నమాట. సంపన్న భూస్వామ్య కుటుంబాలు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ పైమాగం సుగుణాకర రెడ్డి గారు అంటే అపోలో ప్రతాప్ సి రెడ్డి గారి కజిన్ అనమాట. వీళ్ళిద్దరూ ఆయన మేనత్త కొడుకు ఈయన మేనత్త కొడుకు ఆయన అనమాట. అట్లాగా పైమాగం సుగుణాకర రెడ్డి గారు ఇక్కడ అరగొండలో అపోలో హాస్పిటల్స్ని ప్రతాప్ సి రెడ్డి గారి చేత వ్యవస్థాపింపజేసి మేనేజింగ్ ట్రస్టీగా పైమాగం సుగుణాకర రెడ్డి గారు కొనసాగుతున్న సమయంలో వాళ్ళు మా మదనపల్లె హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతాప్ సి రెడ్డి గారు, పైమాగం సుగుణాకర రెడ్డి గారు. ఆ కార్యక్రమానికి నేను వ్యాఖ్యాతని. నా వ్యాఖ్యానానికి ముచ్చటపడి పైమాగం సుగుణాకర రెడ్డి గారు నన్ను అరగొండ తీసుకెళ్ళి అరగొండ అపోలో హాస్పిటల్స్ ఏదైతే ఉందో అరగొండ అపోలో హాస్పిటల్స్ ఆవిర్భావానికి ఆ కార్యక్రమ వ్యాఖ్యాతగా నన్ను వ్యవహరింప చేయించడం, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి అరగొండ అపోలో హాస్పిటల్స్ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అట్లాగే అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ప్రతిదీ నేను రాయకుండా, నేను చెప్పకుండా, నేను మాట్లాడకుండా జరిగేటటువంటి ఇది కాదన్నమాట. పైమాగం సుగుణాకర రెడ్డి గారి వాళ్ళ కుటుంబంలో నేను కుటుంబ సభ్యుడిని అయిపోయా. ఒకరోజు గ్రామస్తులందరూ వచ్చి మన చిన్నప్పుడు మనం అందరం పైకి కొండ మీదకి వెళ్ళి ఒక ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంటుంది కదా, అవును పైన ఒక చిన్న గుడి ఉంది, ఆంజనేయ స్వామి ప్రతిమ ఉందంటే అక్కడికి ఒక 6 నెలలుగా నెల్లూరు నుంచి ఒక మెకానిక్ వచ్చాడు. అతని పేరు రామరాజు. అతను సోరియాసిస్తో బాధపడుతున్నాడు. అతను పైన ఉన్నటువంటి కొలను ఏదైతే ఉందో, ఆ కోనేరు ఏదైతే ఉందో ఆ కోనేరులో నుంచి నీరు తీసుకుని దూరంగా వెళ్ళి స్నానం చేస్తున్నాడు. అట్లాగే ఆ నీరు తాగుతున్నాడన్న 6 నెలల్లో సోరియాసిస్ దాదాపుగా మాయమైపోయింది, మొత్తం మటమాయమైపోయింది అని చెప్తే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి నేను సుగుణాకర్ రెడ్డి గారు, కామాలూరు శేఖర్ రెడ్డి గారు అని ఉంటారు, వారి జీప్ తీసుకురమ్మని ఆ జీప్లో వెళ్ళాము. ఎందుకంటే అటవీ ప్రాంతము, ఆ కొండ ఎగువకు వెళ్ళిన తర్వాత ఒక ఎగువ ప్రాంతంలో జీపుని ఆపేసి ఆ తర్వాత నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి ఈ రామరాజు అనే అతన్ని చూసిన తర్వాత మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఈ సంజీవరాయ్ పుష్కరిణి, అసలు ఈ అర్ధగిరి క్షేత్రం ఏంటి, దీని మహత్యం ఏంటి, దీని స్థల పురాణం ఏంటి అనేది పరిశోధించిన తర్వాత అర్థమైంది ఏంటంటే, త్రేతాయుగంలో ఎప్పుడైతే రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయిన తర్వాత లక్ష్మణుడిని పునరుజ్జీవింపజేయడానికి ఆంజనేయ స్వామి వెళ్ళి సంజీవని పర్వతం తీసుకురావడానికి ఆ సంజీవని మూలికను కనుగొనలేక, సంజీవని మూలిక తీసుకురావాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సంజీవని మూలికను ఆయన కనుగొనలేకపోతాడు. ఎందుకంటే సంజీవని పర్వతం మొత్తం రకరకాల ఔషధీకృతమైనటువంటి మూలికలు ఉన్నాయి. సంజీవని మూలికను కనుగొనలేక ఆ పర్వతాన్నే పెకిలించి తీసుకుని వస్తాడు ఆంజనేయ స్వామి. తీసుకొస్తున్నప్పుడు విరిగి పడిపోయినటువంటి ఒక భాగమే అర్ధగిరి, సాక్షాత్తుగా విరిగి పడిపోయినటువంటి ఒక భాగమే అర్ధగిరి. అందుకని ఆ సంజీవరాయ పుష్కరిణి అక్కడ ఉంది. ఆంజనేయ స్వామి ప్రతిమ చోళరాజుల కాలంలో చోళరాజులు ఈ స్థల పురాణాన్ని తెలుసుకుని అక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. చూసి ఆగమశాస్త్ర ప్రకారం ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయాలని ఆ రోజు
సంకల్పించుకుని సుగుణాకర్ రెడ్డి గారు ముఖ్యదాతగా ఆయన పిలుపునందుకొని ఎంతోమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళు విరాళాలు అందించి ఇవాళ అక్కడ అగమశాస్త్ర ప్రకారంగా మనకి అద్భుతమైనటువంటి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం ఏర్పడింది. అట్లాగే అక్కడ వినాయకుడి గుడిని సుగుణాకర్ రెడ్డి గారి కుమార్తె శ్రీమతి అనురాధ గారు, అల్లుడు లక్ష్మణ్ గారు వాళ్ళు నిర్మించారు. అట్లాగే పైన మీకు శివాలయం వచ్చింది, అయ్యప్ప స్వామి దేవస్థానం వచ్చింది. ఇన్ని దేవాలయాలు ఇక్కడికి వచ్చినాయి. సంజీవరాయ పుష్కరిణి మహత్యం ఏంటంటే సంధ్య గారు, వేసవి వచ్చింది, కరువు వచ్చింది, లేకపోతే కాటకాలు వచ్చాయి, లేకపోతే తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి వచ్చింది, ఏమొచ్చినా ఏం జరిగినా సంజీవరాయ పుష్కరిణిలో నీరు ఇంకిపోదు. ఏ కాలంలో అయినా ఎప్పటికైనా మీరు ఎప్పుడు వెళ్ళినా సంజీవరాయ పుష్కరిణిలో తీర్థం ఉంటుంది. ఎంతమంది అయినా మేము అద్భుతమైనటువంటి కుళాయిలు వేయించి కుళాయిల ద్వారానే పట్టుకోవాలన్నమాట తీర్థం. ఎవరు కొలంలోకి దిగడానికి వీల్లేదు. దాని పేరు సంజీవరాయ పుష్కరిణి నామకరణం చేశాము. నిత్యాన్నదాన సత్రాలు వచ్చాయి, అద్భుతమైనటువంటి వసతి గృహాలు వచ్చాయి, విద్యుత్ వచ్చింది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారి అయినటువంటి కళాల రంగనాథ్ గారు వారు విద్యుత్ వాళ్ళు అందజేయడం జరిగింది. అట్లా ఇంతమంది దాతలు, ఎంతోమంది వదాన్యులు వాళ్ళు ముందుకొచ్చి పౌర్ణమి రోజు, విశేషంగా పౌర్ణమి రోజు అండి, మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజు చాలా మీకు వెరీ 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 పవర్ఫుల్ డే పౌర్ణమి అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం. ఆ రోజు ఏంటంటే భజనలు, కోలాటాలు, హరికథలు, బుర్రకథలు, వేలాది మంది భక్తులు పోటెత్తుతారు. ఉదయం నుంచి రాత్రి అర్ధరాత్రి అపరాత్రి అయినా కూడా మీకు ఇక్కడ వీళ్ళందరూ భక్తాదులు ఉంటారు. కనీవిని ఎరుగినటువంటి కన్నుల పండుగల మీకు ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ పండేటటువంటి రెండు ప్రధానమైనటువంటి పంటలు ఏంటంటే ఒకటి చెరకు, ఇంకోటి మామిడి. మీకు ఈ భూభాగం ఏదైతే ఉందో, ఈ భూభాగంలో పండేటటువంటి చెరుకు ఏదైతే ఉందో, ఈ చెరుకు ద్వారా వచ్చేటటువంటి బెల్లం బంగారు వర్ణంలో ఉంటుంది. ఇది ఆయుర్వేద వైద్యులు ప్రత్యేకించి వాళ్ళు దీనిని ఇక్కడి నుంచి బెల్లాన్ని తీసుకుని వెళ్తారు. సుగుణాకర్ రెడ్డి గారికి ఇవాళ 91, అపోలో ప్రతాప్ రెడ్డి గారికి 93 నిండాయి. మేము చిరంజీవి గారిని, సుగుణాకర్ రెడ్డి గారు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు చిరంజీవి గారిని ఆహ్వానించడానికి, ఎందుకంటే చిరంజీవి గారు ఆంజనేయ స్వామి భక్తులు కాబట్టి చిరంజీవి గారిని ఆహ్వానించడానికి చాలా కృషి చేశాం. చిరంజీవి గారిని తీసుకురావాలని భద్రతా కారణాల దృష్టి అప్పుడు సాధ్యపడలా. ఆ తర్వాత చిరంజీవి గారికి, అపోలో ప్రతాప్ రెడ్డి గారి కుటుంబానికి బంధుత్వం ఏర్పడిన తర్వాత ఉపాసన గారి ద్వారా చిరంజీవి గారి కుటుంబ సమేతంగా అర్ధగిరికి విచ్చేయడం జరిగింది. చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇన్ని అద్భుతాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక భూతల స్వర్గంలా ఉంటుంది ఆ ప్రాంతం. ఎందుకంటే ఆ మర్యాదలు కావచ్చు, అతిథి మర్యాదలు కావచ్చు అద్భుతంగా ఉంటాయి. ఈ కథాంశాన్ని ఏదైతే ఉందో త్రేతాయుగంలో లక్ష్మణుడు మూర్చిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తీసుకురావడానికి వెళ్ళి, ఆ సంజీవిని మూలికను తీసుకురావడానికి వెళ్ళి సంజీవిని పర్వతం తీసుకొస్తుంటే విరిగి పడిపోయినటువంటి ఈ భాగం ఏదైతే ఉందో, ఈ భాగానికి సంబంధించినటువంటి ఈ కథని ఇవాళ వారణాసి సినిమాలో మనం రేపు తెర మీద చూడబోతున్నాము. ఇది చాలా ఆనందంగా ఉంది. ఆ ప్రాంతవాసిగా నాకు చాలా ఆనందంగా ఉంది. మహేష్ బాబు ఫస్ట్ లుక్ రాముడు గెటప్ లో ఎలా అనిపించింది మీకు? అంటే నాకైతే లాంగ్ లుక్ లో సేమ్ కృష్ణ గారిని చూసిన ఫీల్. అంటే ఇక్కడ మీరు చెప్పింది చాలా వాస్తవం. ఎందుకంటే అభిమానులు మహేష్ బాబు గారిని సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు గెటప్లో చూడాలని వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ కళని రాముడి పాత్రకి మీసాలు గడ్డాలు ఆపాదించి రాజమౌళి గారు ఏంటంటే ఆ కొరత తీర్చేశారని మనం అనుకోవచ్చు. సందేహం లేదు. అద్భుతంగా ఉన్నాడు, అసలు చాలా అంటే చాలా బాగున్నాడు. సరే, ఇప్పుడు మీసాలు ఉన్నాయా రాముడికి లేవా అటువంటి చర్చలు మన వాళ్ళు పెట్టకపోతే చాలా బాగుంటుంది. సినిమాగా చూడాలి అని మనం భావించాలి. లుక్స్ బాగున్నప్పుడు ఆబ్వియస్గా అయితే డిస్కషన్ రాదు. అందులోనూ ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద ఎత్తున శ్రీరాముడు గురించి సినిమా వస్తున్న నేపథ్యంలో దాంట్లో హీరో లుక్స్కి సంబంధించి కొంత ట్రోల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మహేష్ బాబు గారిని చూశాకైతే ఖచ్చితంగా చాలా అందంగా ఉన్నారు మహేష్ బాబు గారు అన్న ఈ అప్లాజే వస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే పురాణాలని, ఇతిహాసాలని ఆధారం చేసుకుని చేసినటువంటి ఏ సినిమా అయినా కూడా ప్రేక్షకులకి చేరువవుతుంది. మరీ ముఖ్యంగా ఆధునిక సమాజంలో, ఈ ఆధునిక పోకడలు పోతున్నటువంటి ఈ స్మార్ట్ ఫోన్ల యుగంలో, ఈ జంజీల కాలంలో ఏంటంటే ఖచ్చితంగా మన పురాణాలు, మన ఇతిహాసాలు, భారత రామాయణ భాగవతాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు ఎప్పటికప్పుడు గొప్ప ఆవిష్కృతాలు అవుతాయి వెండితెర మీద. ఎందుకంటే పర్సనాలిటీ వైజ్ అప్పుడు ఉన్నటువంటి గ్రేట్ ఆర్టిస్టులు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు పర్సనాలిటీ వైజ్ ఉన్నటువంటి ఆర్టిస్టులని అట్లాగే దానికి తోడు టెక్నాలజీని తీసుకుని అద్భుతాలు సృష్టించవచ్చు ఈ రోజుల్లో. ఎందుకంటే శ్రీరాముడికి సంబంధించి ఏ వర్ణన వచ్చినా కూడా ఏంటంటే
6 అడుగుల ఆజానుబాహు, ఇంకా ఎత్తైన వాడు అయి ఉంటాడు త్రేతాయుగంలో. 6 అడుగులు అంటే మనం ఇప్పుడు కూడా 6.5 అడుగులు 7 అడుగులు వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. 6 అడుగుల ఆజానుబాహువు అరవింద దళాయితాక్షుడు అని అంటారు. అట్లా 6 అడుగుల ఆజానుబాహుకి అరవింద దళాయితాక్షుడికి సరిపోల్చదగినటువంటి రూపురేఖలతో మహేష్ బాబు గారు ఉన్నారు. కాబట్టి ఆయన మేనిరంగు ఛాయ కావచ్చు, అవన్నీ కూడా, ఎందుకంటే బంగారు ఛాయ, సువర్ణ ఛాయ మహేష్ బాబు గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అద్భుతంగా ఉంటారు. అమరారు, అలరారారు, సందేహం లేదు. ఈ అరగొండ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం కాణిపాకం పుణ్యక్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను ఇప్పటికీ అప్పటికి మర్చిపోలేనటువంటి ఎన్నో మధురమైనటువంటి జ్ఞాపకాలు ఇవాటికి నా జీవితంలో ఉన్నాయి. అవి ఎప్పటికీ జ్ఞాపకాలు, ఆస్తులు. కాబట్టి ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అరగొండ అపోలో హాస్పిటల్స్ ప్రారంభోత్సవ వేదిక మీద నేను ఆ రోజు సభాధ్యక్షుడిగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం, నేను చాలా బాగా కార్యక్రమాన్ని నిర్వహించానని చెప్పి అందరూ ఉండగా పద్మవిభూషణ్ డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి గారు నన్ను కౌగిలించేసుకున్నారు అన్నమాట. ఆనందం ఆయన పట్టలేక చాలా బాగా చేశాను నేనని చెప్పేసి. అట్లా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అక్కడ మనకి దయానంద రెడ్డి గారని ఒక సంగీత విద్వాంసులు ఉన్నారండి. వారు వరం, ఆ ప్రాంతానికి, ఈ క్షేత్రానికి వరం. వారు ఆలపించేటటువంటి గీతాలు, ఆ పౌర్ణమి రోజు కావచ్చు, ఇవన్నీ ఒక్కసారి ఎప్పుడు వీలున్నా కాణిపాకం వెళితే కాణిపాక వినాయకుడి దర్శనానంతరం ఖచ్చితంగా అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించండి. ఏ క్షేత్రానికైనానండి మీకు తెలిసినంత వరకు స్థల పురాణాలు తీసుకుంటే తీర్థమహత్యం అంటారు, అవును, మూర్తిమత్వం అంటారు, కీర్తితత్వం అంటారు. అట్లా ఒక్కొక్కటి అవి కాపాడుతూ ఉంటాయి ఆ స్థలాన్ని. ఇక్కడ అన్నీ కాపాడుతున్నటువంటి, అన్నీ కాపాడబడుతున్నటువంటి, అందరినీ కాపాడబడుతున్నటువంటి దైవం ఇక్కడ ఉన్నారు నేను విశ్వసిస్తాను. ఎందుకంటే వ్యక్తి విశ్వాసం కొండలను కదిలిస్తుంది అంటారు. అట్లా కొండలను కదిలించినటువంటి వ్యక్తి విశ్వాసమే శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం.